ఫెలిక్స్, ఫెలిక్స్, నా బోర్డింగ్ పాస్ క్యాన్సిల్ చేయి. టాక్సీ ఐ నీడ్ పోలీస్ ప్రొటెక్షన్. లేదంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇప్పటి నుంచి నువ్వు పోలీస్ కస్టడీలో ఉంటావు. సార్, మిగతా కథ తెర మీద చూడండి. గత కొన్ని రోజులుగా మన నగరాన్ని పోలీసులను ఇబ్బందుల్లో పడేసిన ఐబీఐ బ్యాంక్ ఏటీఎం రాబరీ ఇప్పుడు ఒక ముగింపు దశకి చేరింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ కి చెందిన 2 డే బిల్డర్స్ భవంతిలో ఏటీఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు. సార్, ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు. అంతకు ముందే మీరు వెళ్ళిపోతే మంచిది. లేదంటే మీరు ఇలాగే న్యూస్లో వస్తారు. రిలీజ్ సార్. అనుపమ, నేను ఇప్పుడు నందకుమార్ మాధవ్కి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను. ఏటీఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ. బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం. ఆర్బీఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు. సురేష్, నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా? చెయ్యాలిగా. గోపి సార్, టేక్ హిమ్. ఆ రోజే నీ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా. నథింగ్ అఫీషియల్ రా, ఏదో సరదాగా అలా తిరుగుతున్నాను. గొంతులో దిగాల్సింది చంకలో ఉంది. ఫ్రెండ్స్ కాదురా, నా క్లోజ్ రిలేటివ్స్ ఇద్దరు. 2 years తర్వాత కలుస్తున్నాను, అందుకే ఎక్సైట్మెంట్. ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది, ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే. వావ్, బ్యూటిఫుల్.
వాడెవడో ఇందాక నుంచి నాకు తెగ లైన్ ఇస్తున్నాడు. కాస్త మమ్మల్ని గమనించు. మనం కలిసి 2 ఏళ్ళైందిరా. బావా అంత హ్యాపీగా మరి చాలు చాలు ఇంకా ఆపండి మీ గోల. నేను ఒకటి చెప్పనా ఫిలిక్స్, ఇంకా ఈ వెధ వేషాలు కట్టిపెట్టు, లేదంటే ఎవరో ఒక అమ్మాయి నీకు బాగా బుద్ధి చెప్తుంది. హాలిడే మూడ్ లో ఉన్నాను, అందుకే ఇలా. లేదంటే నేను చాలా సీరియస్ గా ఉంటాను. అంటే ఏంట్రా? నీ వరుస చూస్తుంటే పొద్దునే ఓ రౌండ్ అయిపోయినట్టుంది. మరి చాలా రోజులైందిగా తాగి తందనాలాడి.